ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సౌకర్యాలను హక్కుగా పొందే అవకాశాన్ని చట్టం కల్పించిందన్నారు. హక్కులను అమలు చేసుకోవడానికి ఇంకా కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. కనీస సౌకర్యాలు దివ్యాంగులకు అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులు మాట్లాడుతూ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం గడిచినా తమ జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలంటే చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దివ్యాంగులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు, అంటే ఒక దశాబ్ద కాలం పూర్తయింది. వాస్తవానికి చాలామందికి బయట కూడా తెలియని విషయం ఏంటంటే ఈ వికలాంగుల హక్కుల చట్టం కోసం చాలా సుదీర్ఘ పోరాటమే జరిగింది. మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాన్ని అందరు గుర్తుంచుకున్నారు, సంతోషమే. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే అంతే తీవ్రంగా ఈ వికలాంగుల హక్కుల కోసం కూడా పోరాటం జరిగింది. అప్పుడు ఆ చట్టం తీసుకురావటానికి చాలా ఘర్షణ పడవలసి వచ్చింది. ఆ చట్టాన్ని అమల్లోకి దాన్ని రూపకల్పనలో చాలా ఘర్షణ పడవలసి వచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న అవగాహన వేరు. వైకల్యం అనేది ఒక వ్యక్తిగతమైన ఆయన ఏదో శాపం వల్ల జరిగిన పరిణామంగా చూస్తాం. కాబట్టి వాళ్ళు దాన్ని భరించాలి, సంపూర్ణంగా భరిస్తేనే ఇక ఇక్కడ నుంచి విముక్తి కలుగుతుందనే ఒక సాంప్రదాయిక ఆలోచనలు చాలా ప్రబలంగా ప్రభావం చూపుతున్న సందర్భం. ఆ సందర్భంలో వైకల్యం అనేది శాపం కాదు. మనుషులు, అందరి మనుషులు ఎట్లనో మేము కూడా అట్లా మనుషులమే. మాకు కూడా ఆకాంక్షలు, ఆరాటాలు ఉంటాయి. వాటిని సాధించుకోవటానికి సౌకర్యాలు అందరి మనుషులకు ఉన్నట్టే మాకు కూడా సమానంగా ఉండాలి. అంటే సమానత్వపు హక్కును వర్తింపజేయాలి అనేది ఒక బలమైన డిమాండ్గా ముందుకొచ్చింది. ఆ సమానత్వపు హక్కును వర్తింపజేయటం కాదు, ఆ సమానత్వపు హక్కును అనుభవించటానికి కావలసిన సౌకర్యాలను కూడా కల్పించాలని, దాన్ని బట్టి వైకల్యాన్ని నిర్వచించి వైకల్యాన్ని పొందినటువంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి ఆ సౌకర్యాలను ఒక హక్కుగా పొందే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఒక మంచి పరిణామం ఇది. ఆ హక్కులను అమలు చేసుకోవటానికి ఇప్పుడు ఇంకా కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్లకు ఉద్యోగాల్లో అవకాశాలు కానీ, లేకపోతే చిన్న చిన్నవే మెట్లెక్కటం కష్టం. మేము నిజాం కాలేజీలో చూసేది 3వ అంతస్తులో క్లాసులు ఉంటుండే. కష్టపడుకుంటూ చాలామంది పైకి వచ్చేవాళ్ళు. అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ కూడా చట్టంలో రాసి ఉన్నాయి. ఈ సౌకర్యాల అమలు కోసం ప్రభుత్వం పూనుకొని దానికోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చింది. కాబట్టి వాటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన కృషి జరగవలసిన అవసరం ఉంది. చాలా చక్కటి సూచన. మిత్రులందరూ కూడా ఏం చేస్తున్నారంటే వికలాంగుల హక్కుల ఈ చట్టం అమలు దశాబ్ది పూర్తయిన సందర్భంగా, చట్టం వచ్చి దశాబ్ది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వము ఈ దశాబ్ద కాలం, ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు జరిపి ఒకటి చట్టంపై అవగాహన కల్పించటం, విస్తృతపరచటం, అవగాహనను చట్టం అమల్లోకి తేవటానికి ప్రత్యేకమైన ఒక డ్రైవ్, ఒక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయం తప్పకుండా మంత్రి గారు తప్పకుండా నేను బాధ్యతగా చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము ఇదివరకే కలిసినప్పుడు తప్పకుండా దాన్ని గుర్తు చేస్తూ వారికి సమానమైన హక్కుల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తానని సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం అంతా ఈ చట్టానికి సంబంధించిన ప్రత్యేకమైన దానికి నిధులు కేటాయించి ప్రత్యేకమైన దీని అవగాహన సంవత్సరంగా దీన్ని ప్రభుత్వం పాటించి అమలు చేయాలని కోరుతున్నాను. నేను పొలిటికల్ లీడర్ను అయినా ఈరోజు మన భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి నుండి చట్ట రూపంలో 2016
చట్టం అమలు కోసం ముందుకొచ్చి దివ్యాంగులకు ఒక దిక్సూచిగా నిలుస్తానని భారత ప్రభుత్వం 2016లో చట్టాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా చాలా విషయాలు మాకున్నాయి. కనీసం ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ మరి ఎక్కడ దాని అమలు గురించి మాత్రం తెలియడం లేదు. కనీసం ఈ చట్టం గురించి మేము ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా దశాబ్ది ఉత్సవాలు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా తెలుస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ దశాబ్ది ఉత్సవాల భాగంగా సంబరాలు చేస్తూ మరియు ఆగే సందర్భంలో మాకు సాగుతున్న సందర్భంలో ఆగుతున్న విషయాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము రాజకీయ రంగంలో రాణించాలన్నా మరియు మా హక్కులు సాధించాలన్నా మాకొక ప్రధాన అంశం మా ఓట్ల ద్వారానే మీరు గెలిచినప్పటికీ మాకు వచ్చే హక్కులను మాత్రం మీరు హరించడం చట్టానికి విరుద్ధం. అందుకనే మీరు పూర్తి స్థాయిలో మా చట్టాన్ని అమలు చేయాలంటే మరి మా తరపున కొట్లాడే వ్యక్తులు శాసన మండలిలో, శాసన సభలో, అదేవిధంగా రాజ్యసభలో, పార్లమెంట్లో ఉన్నప్పుడే మా హక్కులకు నిజమైన ఆత్మగౌరవం ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే మా పక్షాన చట్టాలు చేసే సభలు మేము ప్రాతినిధ్యం వహించే దిశగా ప్రయాణం చేస్తాయో ఆ రోజే మాకు హక్కులు అందుబాటులోకి వస్తాయి. ఆ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వేదిక నుంచి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు త్వరితగతిన మా యొక్క సమస్యలను ఉద్యోగ భద్రత, ఉపాధి, విద్య అన్ని రంగాల్లో వెనుకబడేశారు. కానీ ఇప్పుడు సమాజంలో మేము అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మా చట్టం పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే పూర్తి స్థాయిలో మాకు హక్కులు వస్తాయి. ఆ విధంగా మీరు ప్రభుత్వాలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఎంతో బాధలు, ఎంతో అవమానాలు, ఎన్నో కష్టాలు, అనునిత్యం ఆవేదన అన్ని ఉన్న దివ్యాంగులపై మీరు దిక్కు చూపించే బాధ్యత ప్రభుత్వాలదని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకనంటే అన్ని ఉండి కూడా చెయ్యాలనే చైతన్యం ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉంటే మాకు కూడా మేధస్సు ఉంది. మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో అందరినీ చైతన్యం చేయడానికి, సమాజంలో మరియు అందరి అభివృద్ధి భాగస్వామ్య ఫలాలు అందడానికి మేము ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఈ వేదిక ద్వారా మరొకసారి మరి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండాలంటే అందరూ దివ్యాంగులు, అన్ని దేశాల్లో దివ్యాంగులు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మన దేశంలో మాత్రం టెక్నాలజీ రూపంలో లేదు. కనీసం వాళ్ళకు నడవడానికి వెహికల్స్ లేవు, మరియు వాళ్ళకు ఉపయోగపడడానికి ఏ విధమైన టెక్నాలజీ లేదు. కాబట్టి టెక్నాలజీ కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.